హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇక్కడ మనాలి వీడియోస్ అయితే చూడబోతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనాలి వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ చూడడం వల్ల అయితే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే 10:30 అయింది పోయా. ఇక్కడైతే మేము ప్రజెంట్ 10:30 అయితే స్టార్ట్ అయ్యాం ఢిల్లీ నుంచి. ప్రజెంట్ అయితే మేము తోష్కైతే వెళ్తున్నాం. టోటల్ 540 కిలోమీటర్స్. మేమైతే నైట్ మొత్తం ఈ బస్ లో జర్నీ చేసాం భయ్యా. ఇప్పుడు దాకా 350 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ చాలా లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మేము ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపాడు, టీ తాగుదామని చెప్పి ఆపాడు. అండ్ ఏమన్నా బాగుంటుంది ఏమో లొకేషన్ చెప్పి దిగాను. ఇక్కడ టీ కాస్ట్ వచ్చేసరికి 150 రూపీస్ తీసుకున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్ పోయా, ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ తీసుకున్నాడు. అండ్ ఇంకా ఇక్కడ లొకేషన్స్ ఉంటాయి పోయా, చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇంకా 155 కిలోమీటర్స్ జర్నీ చేయాలి ఇంకా మేము. ఇక్కడ నుంచి చాలా చాలా బాగుంటాయి లొకేషన్స్. ఈ ప్లేసెస్ మొత్తం చాలా డేంజరస్ ప్లేస్ భయ్యా. ఇది 1 వేనే, కాకపోతే చాలా డేంజరస్ గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మొత్తం చాలా ర్యాష్ డ్రైవింగ్స్ అయ్యా భయ్యా, చాలా చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు. ఇక్కడ ప్రతి లొకేషన్ మాత్రం ఒక బ్యూటిఫుల్ గా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. పక్కన ఆపితే చాలా ఫొటోస్ అయితే దిగొచ్చు, బట్ కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ అంటే ఇక్కడ ఆపడం. అందుకని ఇక్కడ వెహికల్ అయితే ఆపరు, నాన్ స్టాప్ పోవడమే. ఇంకా మాకైతే ప్రజెంట్ ఇంకా చాలా పెద్ద వర్షం పడుతుంది. అండ్ అందుకే లొకేషన్ అయితే సరిగ్గా కవర్ చేయలేకపోతున్నాను. ఈ రూట్ చూసుకుంటే చాలా చాలా డేంజర్ పోయా, ఎందుకంటే చాలా యాక్సిడెంట్ అవుతా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మొత్తం ఈ కొండలు నిలిచారా. ఈ కొండలు ఏంటంటే పెద్ద పెద్ద వర్షం పడినప్పుడు ఇలా అన్ని కూలిపోతే రోడ్డు పడతా ఉంటాయి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇంకా దీనికోసం ఇప్పుడు 4 హైవే అయితే ప్లాన్ చేస్తున్నారు. చూడండి పైన చూడండి, చూశారు కదా, చాలా పెద్ద హైవే అయితే ప్లాన్ చేస్తున్నారు. చాలా వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇంకా ఈ హైవే పడితే మాత్రం చాలా ట్రాఫిక్ ని మనం ఎదుర్కోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి చాలా టనల్స్ అయితే ఉంటాయి మనకి. ఆ టనల్స్ ఎలా ఉంటాయో ఏంటి మొత్తం చూసాను, చూడండి ఒకసారి. ఫస్ట్ టనల్ అయితే మనకు తగిలింది ఇక్కడ. ఆ టనల్స్ లోపలికి వెళ్ళే ముందు చూడండి ఒకసారి, టనల్స్ ఇలా ఉంటాయి. కొండల్లో మొత్తం ఇలా టనల్స్ అన్ని తవ్వుకుంటా పోతారు. ఇది కొత్తగా కట్టిన, రీసెంట్ కట్టిన టనల్ ఇది. ప్రతి టనల్ వచ్చేసరికి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటాయి టనల్స్ మొత్తం. చాలా ఇదిగా ఉంటుంది, చాలా హైజీనిక్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆక్సిజన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఎంత క్లీన్ గా ఉంటుంది, చూడండి ఒకసారి టనల్ మాత్రం. ఇక్కడ డ్రైవర్లు చూసుకుంటే చాలా చాలా గ్రేట్ పోయా, ఎందుకంటే చాలా పేషెన్స్ నడుపుతున్నారు వెహికల్ మాత్రం. చూడండి, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా చాలా పేషెన్స్ నడుపుతున్నారు. వాళ్ళు నడపడం బట్టే మనకి ప్రజెంట్ మన బస్ అయితే చాలా ప్రశాంతంగా వెళ్తుంది. చూసారు కదా, టనల్ అయితే క్లోజ్ అయిపోవచ్చింది. ఇలాంటి టనల్స్ చాలా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. రోడ్ మాత్రం చాలా చాలా నీట్గా ఉన్నాయి పోయా, అసలు చాలా నీట్గా ఉన్నాయి. రీసెంట్ గా వేసిన రోడ్లు కదా మొత్తం చాలా బాగున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి సెకండ్ టనల్ వచ్చింది, చూడండి ఒకసారి. చూసారు కదా భయ్యా, టనల్స్ ఎలా ఉన్నాయో, చాలా చాలా నీట్ గా ఉన్నాయి. ఈ టనల్స్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి మనకి చాలా స్పేస్ అయితే ఇవ్వాలి. ఇంకా వర్క్ అయితే చాలా జరుగుతుంది భయ్యా. అసలు మొత్తం చాలా పెట్టుబడి అయితే పెట్టుబడి ఉంటారు నాకు రోడ్ల కోసం. చూడండి ఎన్ని కొండలు అయితే పడి ఉన్నాయో మొత్తం. ఇలా రోడ్లు అయితే చాలా బాగుంటాయి, చాలా డేంజరస్ గా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఒకసారి టనల్ వచ్చింది, చాలా డేంజర్ గా ఉంటుంది టనల్ మాత్రం. చూడండి ఒకసారి, ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది భయ్యా మొత్తం. ఈ కన్స్ట్రక్షన్ జరిగే ముందు ఇలా ఉంటుంది మొత్తం, ఇంకా వాళ్ళు చేసే తర్వాత చాలా చాలా నీట్ గా ఉంటుంది. ఈ టనల్స్ వల్ల మనకి చాలా డిస్టెన్స్ అయితే, చాలా తక్కువ డిస్టెన్స్ మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కొండలే కాబట్టి ఉండేది. ఫైనల్ ఏమైతే మేము ఇక్కడ దిగేసాం భయ్యా. మేము ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడ తోష్కైతే వెళ్ళబోతున్నాము. మేము స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ మనాలికి అయితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే మేము తోష్కి వెళ్దాం అని చెప్పి ఇక్కడ దిగేసాం. ఇక్కడ చూసుకుంటే మేమైతే ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. ఆ వ్యాన్ చాలా కాస్ట్లీ చెప్తున్నారు, కాకపోతే అందరూ ఒకే రోడ్, ఇంకా మనకి తప్పదులే అని చెప్పి ఇంకా మేము అయితే వ్యాన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి మేము కసల్కి అయితే వెళ్ళబోతున్నాము. కసల్ ఇక్కడ నుంచి అయితే మనకి 60 కిలోమీటర్స్ ఉంది కసల్కి.
ఇప్పుడు చేసిన జర్నీ మొత్తంలో ఇంకా డేంజరస్ గా ఉండే జర్నీ మాత్రం ఇప్పుడు ఏదయ్యా. ఎందుకంటే చాలా రేర్ ఇక్కడ బస్సులు తిరగడం, అన్ని ఇలాంటి వ్యాన్స్ జీప్స్ మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి జర్నీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అన్ని కొండల్లో వెళ్తూ ఉంటాం మనం. చాలా డేంజర్ గా ఉంటుంది. మనకి ఒక్కొక్కరికి పొట్లో తిరుగుతూ ఉంటుంది. అలా చాలా మంది మామూలుగా అయితే వాంతి కూడా చేస్తున్నారు. ఇంకా సిగ్నల్స్ ఉన్నాయి, ఎక్కడ దాకా సిగ్నల్స్ ఉన్నాయి. దాని నుంచి సిగ్నల్స్ లేవు మా మొబైల్స్ కి. ఇక్కడైతే మా వెహికల్ అయితే ఆపేశారు భయ, ఎందుకంటే లొకేషన్ చాలా చాలా బాగుంది. ఇది ఒక ఊరు చూడండి ఒకసారి. మా వాళ్ళది ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నేనైతే ఒక షాట్ తీసుకున్నాను, ఒక ఫొటోస్ చేసి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది లొకేషన్ మాత్రం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా కంటిన్యూ అవుతా ఉంది మా జర్నీ మాత్రం. ఇంతే, ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది కుషల్కి అయితే. చూసారా భయ్య ఆ మంచులు మొత్తం ఇక్కడే చాలా బాగా ఉంది. చాలా మొత్తం చాలా చాలా బాగుంది. ఎప్పుడు వెళ్దామని చెప్పి చాలా ఎక్సైట్ గా ఉంది మాకైతే. మా వాళ్ళది ఇంకా ఎక్కడెక్కడ పడిపోయారు భయ్య, ఎందుకంటే చాలా మందికి వాంతింగ్స్ వస్తున్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ కష్టంకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా హోటల్స్ అయితే ఉంటాయి, చాలా షాపింగ్ అయితే చేయొచ్చు. మా వాళ్ళంతా లగేజ్ అయితే దింపేస్తున్నారు. కసల్ హోటల్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది. హోటల్ మాత్రం బయట నుంచి చాలా బాగుంది, లోపల ఎలా ఉంటుందో. మా వాళ్ళది ఇంకా లగేజ్ అంతా దింపేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మేము 6 కిలోమీటర్ అయితే వాక్ అయినా వెళ్ళాలి, లేకపోతే బస్ కైనా వెళ్ళాలి. మేమైతే బస్ కోసం వెయిట్ చేసి బస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ వెళ్తే మణికరణ ఉంటుంది. మణికరణలో ఏ లొకేషన్ ఉంటాయి ఏంటి అని నేను చెప్తాను మొత్తం. ఒకసారి బస్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ సిటీ బస్సులు మొత్తం ఇక మొత్తం పక్క ఊర్లో 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ లో లొకేషన్స్ ఉంటాయి కాబట్టి బస్సెస్ ఉంటాయి మొత్తం. అన్ని ప్రైవేట్ బస్సెస్ మొత్తం. 10 కిలోమీటర్స్ కి మాకు చార్జెస్ 50 రూపీస్ ఇస్తున్నాడు పర్ పర్సన్ కి. ఇక్కడ చూసుకుంటే మేము మణికరణ్ అయితే వచ్చాము మేము. ఇక్కడ ఫేమస్ మణికరణలో టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోండి పెద్ద గురుద్వారా అయితే ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ సింగ్స్ ఉంటుంది చూసారా, సింగ్ వాళ్ళకైతే మొత్తం ఇక్కడ పెద్ద టెంపుల్ ఇది. చాలా పద్ధతిగా ఉంటారు వీళ్ళు మొత్తం. వీళ్ళు ఇక్కడ లోపల గుడి చూసుకుందాం ఎలా ఉందో, టెంపుల్ మొత్తం చూసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. మా వాళ్ళది ఇంకా మొత్తం ఇంకా బస్ దిగేశారు, లగేజ్ అంతా దింపేశారు. కిందకైతే వెళ్ళిపోయాం మేము. ఇక్కడ చాలా చాలా లొకేషన్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఈ టెంపుల్ ఏదో ఫెస్టివల్ అనుకుంటా ఈరోజు, చాలా బాగా జరుపుకుంటారు వీళ్ళు మొత్తం. టెంపుల్ చూడండి ఒకసారి ఎలా ఉందో వీళ్ళ టెంపుల్. చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము కొద్దిగా ముందుకు వచ్చేసరికి ఇక్కడ టెంపుల్లోకి వెళ్ళాలంటే మనం ముందు స్నానం చేయాలి అండ్ లగేజ్ మొత్తం పెట్టుకుందాం ఒకసారి అని చెప్పి ఇక్కడ లొకేషన్ అయితే వచ్చాము మేము. ఇక్కడ చాలా చాలా బాగుంది లొకేషన్ మొత్తం. చూడండి ఒకసారి. మొత్తం ఇదంతా హాట్ వాటర్, మొత్తం ఫ్రెష్ అవ్వడానికి ఇప్పుడు హాట్ వాటర్ హీటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద హీటర్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ మాత్రం. వాటర్ కూడా చాలా స్పెషాలిటీ అంట ఇక్కడ. ఏమో నాకు తెలియదు, చాలా మంది చెప్తున్నారు ఇక్కడ చాలా టేస్ట్ అయితే ఉంటాయి అంటున్నారు వాటర్. అండ్ ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అవ్వడానికి మేము అయితే వెళ్తున్నాము, లోపలికి వెళ్తున్నాము. పైన అయితే మొత్తం ఇక్కడ వీళ్ళ టెంపుల్లోనే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉంటాయంట. మేమైతే ఫుడ్ తినడానికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఫ్రెష్ అవ్వాలి కదా, అందుకని మేమైతే లోపలికి వెళ్ళలేదు. జస్ట్ మేము లొకేషన్కి వచ్చేద్దామని చెప్పి వచ్చి లోపలికి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఒకసారి. లొకేషన్ కోసం చాలా మంది వచ్చారు. మేము స్నో పడుతుందేమో అనుకున్నాం, కాకపోతే మొత్తం హాట్ వాటర్ ఉంటాయి. మొత్తం హాట్ వాటర్ లో రాళ్ళ మీద ప్రవేశించి ఇలా వచ్చేస్తుంది ఇది మొత్తం స్నో మాత్రం. మా వాళ్ళది ఇంకా ఎరగదీసేస్తున్నారు ఫొటోస్ మాత్రం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా హైజీనిక్ ఉంది చూడండి ఒకసారి. వాటర్ కానీ ఆ లొకేషన్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్రో. చూస్తున్నాగా సూపర్ ఉంది. మేమైతే సెల్ఫీలు దిగేసాము, చాలా మంది ఫొటోస్ దిగేసాము. లొకేషన్ విషయం వచ్చేసరికి మామూలు లేదు భయ్యా, క్యాక్ ఉంది అసలు. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది.
ఈ లొకేషన్ కి ఇలా ఉంటాయి. ఇంకా మనం వెళ్ళబోతే లొకేషన్ నెక్స్ట్ లొకేషన్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి. అద్దరిపోతే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మేము తోష్కెళ్ళాలి. తోష్కెళ్ళాలంటే ఇక్కడ నుంచి మ్యాక్స్ ఒక 35 కిలోమీటర్స్ జర్నీ చేయాలి మేము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ జర్నీ చేస్తే బై వాకబుల్ డిస్టెన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాం. మేమైతే 5 కిలోమీటర్స్ వెళ్తే ఇంకా బస్ స్టాండ్ ఉంటుందంట, అక్కడ వెహికల్స్ ఉంటాయి అండ్ బస్సెస్ ఉంటాయి అంట తోష్కెళ్ళడానికి. ఈ లోపలికి వెళ్ళాలని మొత్తం ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూపించట్లేదు. మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. బై వాక్ ఇక్కడ 5 కిలోమీటర్స్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. లొకేషన్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వెహికల్స్ ఉంటాయి, బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అని చెప్పి మేము బై వాక్ అయితే చేస్తున్నాము. మా వాడి పని అయిపోయింది, ఎందుకంటే లగేజ్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ దిగాము. బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ఒకసారి చేస్తున్నాం మేమైతే. ఇప్పటికే టైం చూసుకుంటే 12 వస్తుంది. ఇక్కడ ఏముండవు చెప్తున్నా కదా, ఏముండవు. ఫుడ్ తెచ్చుకోవడం బెటర్. కాకపోతే మేమైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాము. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా పావోజీ ఇంకా మ్యాగీస్ ఉంటాయి. ఇంకా అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగల మనం. చూడండి ఎందులో మ్యాగీ ప్యాకెట్సే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏముండవు. టీవీ విషయానికి వస్తే చాలా చండాలుగా ఉన్నాయి. వాటర్ లక్కే ఉన్నాయి మొత్తం. సరే అని చెప్పి మేము ఇంకా చిన్నగా ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మేము ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా లొకేషన్ విషయానికి వస్తే చాలా బాగుంది. మేమైతే ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ మణికరణ్ దగ్గర బస్ స్టాండ్ అయితే వచ్చాము మేము. ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇంకా మేమైతే ఇక్కడ బస్సెస్ కోసం వెయిట్ చేయాలంటే మినిమం 3 అవర్స్ ఇక్కడే వెయిట్ చేయాలి. ఇప్పటికే చలి తీసేస్తుంది. చూడండి ఒకసారి ఎంత డిగ్రీస్ చూడొద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే 1 డిగ్రీ ఉంది భయ్య. చాలా చాలా ఇంకా డేంజర్ ఉంది. ఇంకొద్దిగా అయితే మంచు కురుస్తుంది, ఇంకా మైనస్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని మేము ఇంకా ఆగలేక ఇంకా మేమైతే బస్సుల కోసం వెయిట్ చేయలేక ఇంకైతే మేము వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం. మళ్ళీ 6 నెంబర్కి వచ్చేసరికి మినిమం 3500 అడుగుతున్నాడు. 25 కిలోమీటర్స్ ఓన్లీ. జస్ట్ 25 కిలోమీటర్స్ కి 5500 అడిగాడు. మా వాడైతే గట్టిగా బార్గింగ్ చేసి 3500 కి ఫైనల్ చేశారు. మేమైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఇంకా ఉంటుంది భయ్య. ఇంకా లొకేషన్స్ చాలా చాలా డేంజర్ గా ఉంటుంది చెప్తున్నా. చూడండి ఒకసారి. ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుందని చెప్పి మేము ఇక్కడ దిగి మా వాళ్ళైతే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మా వాళ్ళైతే ఇక్కడ చాలా లొకేషన్ ఉంటున్నాయి. ఇంకా ఆడబడి దిగేస్తున్నారు, ఫోటో దిగేస్తున్నారు. ఎందుకంటే లైఫ్ లో ఈ ఫోటోస్ మాత్రం చాలా మెమరబుల్ గా ఉంటాయి కాబట్టి అందుకనే మా వాళ్ళైతే ఇంకా పిచ్చిగా దిగేస్తున్నారు ఫోటోస్ మాత్రం. ఎందుకంటే అంత బాగున్నాయి బ్రో, సూపర్ ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. చూడండి మీరు ఎలా ఉన్నాయి లొకేషన్. చెప్పడం వచ్చి ఇక్కడ మాత్రం కొసల్లో చాలా రైడ్స్ ఉంటాయి, అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి అండ్ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. చాలా చాలా ఉంటాయి. మనం అక్కడ చేసుకోవచ్చు. తోస్ట్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. మనం తోష్కి వెళ్ళిపోతున్నాం కదా. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం ఇక్కడ ట్రెక్కింగ్ వెళ్ళడానికి ఒక రూట్ ఉంది. మేము ట్రెక్కింగ్ కూడా వెళ్ళాము. అది ఎలా ఉందో మొత్తం నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే చూసుకోండి ఒకసారి. మేము ఇంకా తోస్ట్ నుంచి ఇక్కడ 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకా చూసారు కదా ఎంత డేంజర్గా ఉందో. ఇది 1 వేనే, కాకపోతే చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యా. అసలు ఆ మంచు కొండలు చూస్తుంటే ఎప్పుడు వెళ్తామా అనిపిస్తా ఉంటుంది. అసలు దగ్గరకు వచ్చే ముందు అసలు చాలా చాలా ఎగ్జాక్ట్ గా ఉంది మాకైతే. ఫైనల్లీ మేమైతే దిగేసాం తోస్ట్ లోకి. ఇక్కడ లొకేషన్ ఉంది భయ్యా. అసలు మా మొలగలేదు చెప్తున్నా కదా, హైలైట్ గా ఉంది చెప్తున్నా. సూపర్ ఉంది బ్రో. అసలు మొత్తం లొకేషన్ చాలా చాలా హైలైట్ గా ఉంది. చూడండి ఒకసారి. అసలు నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. అలా ఉంది లొకేషన్ మాత్రం. స్నో పడుతుంటే అసలు చాలా హైలైట్ గా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మైండ్ గా మాత్రం మెంటల్ ఎక్కేసింది మాత్రం. వెల్కమ్ టు తోష్. చూసారు కదా ఎలా ఉందో. చాలా చాలా బాగుంది. ఇంకా మీకైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూస్తారు. కానీ ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి. చూసి ఎలా ఉందో లైక్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా గాయ్స్ ఎలా ఉందో లొకేషన్. దీనికంటే మించిపోద్ది లొకేషన్ నెక్స్ట్ వీడియోలో. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.